మరియు అపరాధముల వలన శరీరం అందు సునీతి పొందకంటే సునీతి అంటే ఇది పాతన పనులు ఏముండేది సునీతి చేయబడాలి. ఇప్పుడు పాతన పనులు పాటించే వాళ్ళు ఎవరున్నారండి? ఎవరున్నారు? ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సునీతి చేయబడితే అది బాప్తిసం తీసుకుంటున్నట్లు అక్కడ మనం యేసుక్రీస్తు రక్త మన యేసుక్రీస్తు శరీర పునరుద్ధానం వల్ల మనం ఏమవుతున్నాము? సునీతి పొందక్కర్లేదు. నెక్స్ట్ మనం మృతులై ఉండగా ఏం జరుగుతుంది? దేవుడు వ్రాతపూర్వకంగా మనకి ఆజ్ఞలు ఇచ్చిన్నాడు. వ్రాతపూర్వకంగా ఆజ్ఞలు ఏమైనా నెరవేర్చిన 10 ఆజ్ఞలు కూడా నెరవేర్చలేకపోయాడు. నెక్స్ట్ మన మీద మనకు విరోధముగా ఉండిన అయితే ఈ విషయం ధర్మశాస్త్ర విధి విధానాల కోసం దీనిలో రాయబడి ఉన్నది. అదేవిధంగా అసలు మనం ఏం చేయాలి? ఈ 7 మాటలు మనం వింటున్నాము. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి క్రిస్మస్ కి మనం ఏదో ఉన్నాం. ఏసైకి చలికాలం వచ్చినప్పుడు ఏమో ఏసైకి చిన్నపాలుగా చూస్తున్నాము. ఎండాకాలం వచ్చినప్పుడు ఏమో ఏసైకి మిగులు కొట్టేస్తున్నాం. వాళ్ళందరూ హిందువులు ఏమంటున్నారు? మీరు మీ దేవుడు 3 పైకిలే పీక్కోలేకపోయాడా అని అంటారు. 3 పైకిలు ఎందుకు పీక్కోలేడు? అతను ఒబీడియంట్ గా ఉన్నాడు. యేసుక్రీస్తు గారు ఒబీడియంట్ గా లేకపోతే ఏమవుతుంది? మన ఎందుకు ఉగ్రత చూపించగలడు. మీరు ఎందుకు ఇలా తప్పు చేస్తున్నారు, మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని మనం శిక్షించవచ్చు. కానీ యెహోవా దేవుడు చెప్పిన ప్రతి మాటని యేసుక్రీస్తు వారు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా నెరవేర్చి ఉన్నాడు. కాబట్టి అతన్ని యేసుక్రీస్తు వారిని నిజమానవుడిగా నిజదేవుడిగా ఆయనకి ఒక నింద అనేది లేదు. యేసుక్రీస్తు వారిని ఎవరైనా పట్టుకోవచ్చినప్పుడు కూడా కొన్ని చోట్ల మనల్ని అపవిత్రత మనల్ని వాక్యం చెప్తున్నట్టు మనం ఈ మధ్యకాలంలో చాలా మంది యూట్యూబ్లో చూస్తున్నాం. క్రైస్తవులు ఎంతో నిందిస్తూ బాధిస్తూ ఎన్నో వ్యాధులు గుర్తు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? మనకున్న పిల్లల కోటి ఏంటి? మనం అసలు రాజ్యాంగంలో మనకి క్రైస్తవులుగా మనం దేవుడి వాక్యాన్ని మనం నమ్మాలా నమ్మకూడదా? ఎందుకు నమ్మాలి? మనకి మన వ్యాధి నిమిత్తమో లేకపోతే మన ఇంట్లో సమస్యల నిమిత్తమో మనం దేవుడు నమ్మేస్తున్నాం. కానీ అసలు ఎందుకు నమ్ముకుంటున్నాం అనేది కొంతమంది తెలియకుండానే ఉంది. కానీ నాకు తెలిసిన దేవుడు నేను ప్రకటిస్తానని జాన్సన్ లాగా మన ఊళ్ళో పర్లేదు. కొన్ని దేశాలు కొన్ని ప్రాంతాలు మనం వెళ్ళినప్పుడు మనం ఎంత దారుణంగా వాళ్ళు మనల్ని బాధపడుతున్నారంటే మనకి ఏంటంటే నన్ను దేవుడు రక్షించాడు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోవాలి. నా కోసం నేను ప్రకటించాలి. యేసయ్య నా కోసం వచ్చిన్నాడు, నా కోసం మరణించినాడు, నేను ఆ విషయాలు నేను చెప్పాలని చెప్పేసి మనం అందరం ముందుకు వెళ్తున్నాం. కానీ అసలైన విషయం ఏంటంటే తెలుసుకుని వాళ్ళు అడగాలి. అసలు అక్కడ ఉద్దేశం ఉందా లేదా? ఆ ప్రార్థనకి వెళ్ళాలి. హిందువుల ప్రార్థనకి వెళ్ళాలి. వాళ్ళ దేవుడు వాళ్ళు గొప్ప, మన దేవుడు మనం గొప్ప. మన తీసుకొచ్చి వాళ్ళు భజన పెడితే మనం ఊరుకోం కదా. వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చితే వాళ్ళని అడిగి మాట్లాడి చేయాలి. మనం ఎక్కడ తప్పిపోతున్నామంటే మనం దేవుడి దగ్గర మనం పొందుకుంటున్నాం కదా అనుకుంటున్నాం. అంటే ఏంటి? మనం శిక్షిస్తే దేవుడు శిక్షగా మనం శిక్షిస్తే మనం బాధ పెట్టేస్తడం వల్ల మన పర్వతంలో దేవుళ్ళు వచ్చేస్తున్నాయి అనుకోండి. కానీ దేవుడిని అవమానకరంగా మనం ముందుకు నడుస్తున్నాం అనమాట. అసలు వీఆర్ టు లివింగ్ పర్పస్ ఏముంది, ఫోకస్ ఏముంది, నీ యొక్క అచీవ్మెంట్స్, నీ గోల్స్ ఏముంది, మన గోల్స్ ఏమున్నాయి? అసలు యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడానికి మన గోల్స్ ఏముంది, మన పర్పస్ ఏమున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి చెప్పేసి మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు వచ్చిన పని సమాప్తంగా ప్రకటన చివరిలో ఏముంది? సమాప్తమై ఉన్నది. అంటే సమాప్తం సమాప్తమైంది. ఇప్పుడు ఎఫెసీ 2:10 మనం ఏం చేయాలి? సత్క్రియ చేయటకే సృష్టింపబడిన వారిని ఆయన చేసిన పని అయి ఉన్నాను. అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు మనం చేసి ఉన్నారు. అంటే తప్పిపోయిన వారిని ఎలా అయితే మనం రక్షిస్తామో అలాగే మన యేసుక్రీస్తు వారు మన విలువ పెట్టి కొన్నాడు. యేసుక్రీస్తు ఆయన శిలువ పన్న బలియాగం ద్వారా మనం విలువ పెట్టి కొనగా మనం ఏమై ఉన్నాము? సత్క్రియ చేయటకై మనం క్రీస్తు చేసినందుకు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. యేసుక్రీస్తు చేసిన పని ఏంటి? శిలువలో మరణించడం, మన కోసం సువార్త ప్రకటించడం, మన కోసం స్వస్థలు చేయడం, మన కోసం అన్ని చేసి ఉన్నాడు. మనం ఏమి చేయట్లేదు. కానీ ఆయన ద్వారా మనం వెళ్ళొచ్చు. ఆయన శిలువలో భారంగా ఉంది కానీ మనం భారంగా లేదు. మనం ఇలా చెప్పుకోవడం వల్ల మనకు భారంగా ఉందా? ఒక 3 గంటలు కూర్చోవాలంటే చాలా బాగా ఉంది. విన్న మాటలో చెప్పి ఉన్నారు, ఎంత కష్టపడి చదివినాను. కానీ మనం ఎలా ఉన్నాం? ప్రసంగి 9:10 చేయటం నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయను. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను జ్ఞానమైనను లేదు. మనం చేయడానికి ఏమనుంది? లాభపరంగా చూడకూడదు. బైబిల్ ఎప్పుడు మనం యేసుక్రీస్తు వారికి మనకి ఏమైనా చేసి ఉన్నాడో, మనం దేవుడికి ఏమైనా చేయాలో అనే విషయాన్ని
నేర్చుకోవాలి. మనం ఉన్నంత ఆత్మానుసారంగానే మనం వినాలి బయటని. అందుకని మనం ఏదో చేయటకు మీ చేతికి వచ్చి ఏ పని అయినా అంటే మనం ఇప్పుడు సపోజ్ నాకు బైబుల్ చెప్పినట్టు మీకు రాకపోవచ్చు, మీకు వచ్చి నాకు రాకపోవచ్చు. ఇప్పుడు తొడవల్లో పాస్టర్ గారికి సహకారులు ఉండొచ్చు, కొంతమంది దాసనం చేయొచ్చు, కొంతమంది చర్చికి సంబంధించి చేయవచ్చు. అంటే ఏదో ఒక రూపంలో మనం దేవుడి పనిలో ఏర్పాటు చేయలేదు. స్పీకర్లే మాట్లాడాలి, మనం ఏమి చేయలేము, ఈ వాక్యాన్ని మనం వివరించగలమా, మేము చెప్పలేము. ఈ వాక్యం వివరించడానికి కూర్చోవడానికి సంఘాలు అంత బయట పని చేసి ఉన్నారు, ఆగే లేదు. ఆ లేదంటే మనం చేయాలి, లేదంటే వాళ్ళు సహాయం చేయలేకపోతే మనం కలిగి ఉంటే మనం చేయాలి. అసలు మన పాస్టర్ గారికి ఏ విధంగా హెల్ప్ఫుల్గా మనం ఉండాలి, లేదంటే ఎవరికైతే వేరే వారిని ప్రదర్శించడము, వృద్ధి వారిని అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న వారిని అలాంటి వారిని ప్రేమించడం ఏ పరిస్థితికి మనం వెళ్తాం. ఇందులో అందరూ ముసలి కదా వాళ్ళని పట్టించుకుంటాము. అలాంటి వారిని భర్త లేని వారిని ప్రేమించడమే నిజమైన సేవ అనేది. అది ప్లస్ మన పక్కన ఉన్న వారిని, ఇరుగు పొరుగు వారిని ఎవరికైనా బాగోదు బాగున్నావు అన్నమాట. ఇక్కడి నుంచి డాక్టర్ వరకే తిరిగి వెళ్తాం. ఆయన ఏం చెప్తాడు, పేరాసిటమాల్ చెప్తాడు, కానీ ప్రేమగా చెప్తాడు. ఏమైనా మా తగ్గిపోతుందమ్మా, నీకు ఏం లేదులేమ్మా అంటాడు. ఆ మాట మనం పట్టించుకోవాలి అనగలమా? అలాగే మా గొడవ ఎందుకు మాట్లాడాలి అనుకుంటారు. 2 నిమిషాలు మనం కలిసిపోయేటట్లా ఉండాలి, అందరూ ఐటీగా ఉండాలి, మన విధంగా ఉండాలన్న విషయాన్ని